ప్రధాని మోదీ అమరావతి పర్యటనను విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ధన్యవాదాలు తెలిపారు. వేల కోట్లతో అమరావతి రాజధాని పునర్నిర్మాణానికి నాంది పలకడం శుభ పరిణామమన్నారు. గత పాలకులు రాజధానిని నిర్వీర్యం చేస్తే సీఎం చంద్రబాబు ముందు చూపుతో అమరావతి అభివృద్ధికి భారీ ప్రణాళికలు రూపొందించారని చెప్పారు. సుమారు 11 పార్కుల్ని ప్రారంభోత్సవం చేయడం, 39 పార్కులను కూడా శంకుస్థాపన చేయడం కూడా మనం చూసాం మొన్న జరిగినటువంటి ఆత్మకూరు ఈవెంట్లో. మరి అంతేకాకుండా 175 పార్క్స్ని కూడా మీరు ప్లాన్ చేస్తూ గౌరవ ముఖ్యమంత్రి వాళ్ళు సుమారు 2 ఇయర్స్ రోడ్ మ్యాప్ వేసి 175 పార్క్స్ కూడా రాష్ట్రంలో రావాలని మొత్తం ఒక కార్యాచరణగా ఒక యాక్షన్ యాక్టివిటీ పెట్టుకోవడం జరిగింది. అవి కూడా సుమారు నెక్స్ట్ 6 మంత్స్లో మళ్ళీ కొన్ని పార్కులు ప్రారంభోత్సవం చేయడం, ఆ తర్వాత కొన్ని శంకుస్థాపన చేయడం, ఇవన్నీ కూడా ఒక ప్లాన్గా వెళ్ళి ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి వాళ్ళు అభివృద్ధిని వేగవంతం చేస్తున్నారు. అటు వెల్ఫేర్ని సంక్షేమం కూడా చేస్తున్నారు, అటు అభివృద్ధిని కూడా ప్లాన్ చేస్తున్నారు. ఈరోజు రెండు కళ్ళు కింద గౌరవ ముఖ్యమంత్రి వాళ్ళు తీసుకువెళ్తూ ప్రతి డిపార్ట్మెంట్ను కూడా గ్రోత్ ఇంజిన్ కింద తీసుకొని వాళ్ళకి కావాల్సిన టెక్నాలజీని సపోర్ట్ చేయడం, అలాగే ఇండస్ట్రీస్ని ఎటువంటి సపోర్ట్ ఇవ్వాలి, ఇవన్నీ కూడా ఒక ప్రణాళికతో గౌరవ ముఖ్యమంత్రి వారు వెళ్తున్నారు. మనం చూసాం అమరావతి రోడ్ మ్యాప్, అమరావతి మీ ల్యాండ్స్కేప్ ప్లాన్లో కూడా ప్రతి సెక్టర్ కూడా ఒక భాగాన్ని కింద విడగొట్టి ఆ సెక్టర్లో ఉన్నటువంటి జోన్లో ఆ పర్టికులర్ టెక్నాలజీ వచ్చేలాగా, అటు ఆ పర్టికులర్ వెర్టికల్ వచ్చేలాగా గౌరవ ముఖ్యమంత్రి వారు ప్లాన్ చేశారు. ఇవన్నీ కూడా ఒక మంచి సూచకం, మంచి పరిపాలనకి ఇది కార్యాచరణ అయ్యే పరిస్థితి ప్రభుత్వం కల్పిస్తుందని నేను భావిస్తున్నాను.